అమ్మ నమస్తే అమ్మ, ఏం పేరు మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ముషీరాబాద్ అమ్మ మీది? ముషీరాబాద్. అమ్మ మరి ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇది ఎంపీ ఎలక్షన్స్. ఎవరు మీ ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గుర్తుందా నీకు? తెలుసు. అంటే మీ ఎంపీ ఎవరో తెలుసు కదా మీకు? తెలుసు. కిషన్ రెడ్డి కదా. కిషన్ రెడ్డి. ఓకే, మరి ఏంటమ్మా ఈసారి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ మరి మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని చెప్తున్నారు. ఉన్న 17 స్థానాలు 17 మేమే గెలుస్తామని అంటున్నారు. మరి ఏంటి మరి కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా? బీజేపీ గెలుస్తారు. ఎందుకని? బీజేపీ మంచి పనులు చేసినారు కాబట్టి. రోడ్లు మాకు డ్రైనేజీది ముషిరాబాద్లో చాలా ప్రాబ్లం ఉండే. డ్రైనేజీకి ఆయననే శాంక్షన్ చేసినాడు. పైనుండి వస్తేనే కదా ఈ రోడ్లు అన్నీ అయ్యేటివి. వాటర్ కూడా కలెక్షన్లు కూడా కొత్త లైన్ వేసినారు. మళ్ళీ మాకు ఇప్పుడు మోడీ నుంచే కదా రేషన్ ఇట్లా వస్తున్నాయి. అన్ని మోడీ చాలా ఉన్నాయి. మోడీ వల్ల మాకు మంచిగా జరిగింది. మేము మోడీ ముఠా గోపాల్ కూడా మంచిగా చేస్తాడు. ఆయన కూడా చేయడానికి కాదు, ఆయన చేసేటి ఆయన పరిధిలో ఆయన చేస్తాడు. కానీ అక్కడ బీజేపీ కేంద్రం నుంచి నిధులు వస్తేనే కదా వాళ్ళు ఇక్కడ చేసేటి. ఆ నిధులు పంపించేది మోడీ గారే కదా. అందుకే మాకు మోడీ గారే రావాలి మళ్ళీ ఈసారి కూడా. మూడోసారి ముచ్చటగా మోడీ గారే రావాలి. కిషన్ రెడ్డి గారు కూడా రావాలి. ఆయన గెలవాలి. కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది. కాంగ్రెస్ చేస్తుంది కానీ ఇప్పుడే వచ్చింది కదా. ఇంకేడా కొన్ని అవుతున్నాయి, కొన్ని అయితే లేవు. ఏం రావట్లేదు. 6 గ్యారెంటీలు ఒక్క బస్ పాస్ తప్ప, బస్సు ఫ్రీ తప్ప ఏది లేదు. జీరో. అది ఏంది 200 యూనిట్లది అన్నారు. అది ఏంది మాకు 216, 17 యూనిట్లు కాలింది. మా అందరూ ఒక్క దగ్గర సబ్ మీటర్ లేదు. 2-3 ఫ్యామిలీలకు ఒక్కటే మీటర్ ఉంది. మా చిన్న చిన్న ఇండ్లు. మళ్ళీ అక్కడ నలుగురి కలిసే వరకే యూనిట్లు ఎక్కువ అవుతున్నాయి. మళ్ళీ మాకు బిల్లు సేమ్ వస్తుంది. ఆయన పెట్టేందుకు పెట్టకేందుకు. రేషన్ కార్డు ఉన్నది, అప్లై కూడా చేసినాము. మళ్ళీ ఆధార్ కార్డు అవి ఇవ్వమంటే కూడా అవి కూడా పోయి సపరేట్ మీటర్ లేదు. మళ్ళీ ఎండలో 2 గంటలు 3 గంటలు లైన్లో నిలబడి ఇచ్చేసి వచ్చినాం. ఆయన కూడా మొన్న మళ్ళీ బిల్లే వచ్చింది. సేమ్ బిల్లే వచ్చింది. గ్యాస్ కూడా మా మామయ్య పేరు మీద ఉంది. మారోనికి అడిగి పోతే వాడు ఇటు తిరుగు అటు తిరుగు, అది మారస్తలేరు చేస్తలేరు. ఆ గ్యాస్ కూడా పైసలు వాడు ఇచ్చేందుకు ఇయ్యకేందుకు. సో మరి అయితే మరి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులే తప్పితే పెద్దగా మీకు ఏం లేవు. ఇక్కడ ఏం లేవు, ఒక బస్సు తప్ప. అది కూడా మేము ఇంట్లోనే ఉంటాం. నేను బస్సు అది ఎందుకు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు, మన మిగతా వాళ్ళకైతే ఎక్కువ అవసరం కూడా లేదు. దానివల్ల నష్టమే కానీ లాభం అయితే ఏం లేదు. సో మరి మొత్తానికైతే ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో ఇక్కడ కంపల్సరీ ఇప్పుడు బీజేపీ మట్టుకు మేము రేషన్ది బీజేపీదే వస్తున్నది, అదే తింటున్నాము. ఈ రోడ్లది కూడా మాకు మా దగ్గర ఉన్న ప్రాబ్లం అయితే రోడ్లది కేంద్రం నుంచి వచ్చిన నిధులే ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర ఉన్న పనులు అయితే చేపించిండు. అది మాత్రం సాల్వ్ అయింది. పిల్లలకైతే ఉద్యోగాలు అయితే లేని లోపల మా 2 పిల్లలు చదువుకున్నారు. ఒక పెద్ద బాబు ఎంబీఏ చేస్తున్నాడు, చిన్న బాబు డిగ్రీ చేస్తున్నాడు. అలా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే చాలు, ఏం రాకపోయినా పర్వాలేదు. ఇవన్నీ ఇచ్చుడు అవసరం లేదు కూడా. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళే మాకు చేస్తారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు మేము ఎంత కష్టపడి పిల్లల్ని చదివించినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉంటే ఎట్లా బాధ అనిపిస్తుంది. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే చాలు. ఇంకా చూడాలి. రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు. మరి ఏమో ఇంకా చూడాలి. ఇంకా ఇప్పుడే కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. వచ్చి 3-4 నెలలు అయిండు. ఇంకా అన్ని కొన్ని స్టార్ట్ అవుతాయి. సో మళ్ళీ ఈసారి ఎంపీగా కిషన్ రెడ్డి గెలవాలి. పైన మోడీ ఉండాలి అంతే. కేంద్రంలో మోడీ ఉండాలి పక్క. అందరూ అవసరం లేదు. రాహుల్ గాంధీ వద్దు. రాహుల్ గాంధీ అవసరమే లేదు. రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎవరికి చేస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు. ఇంతవరకు అయితే మోడీ మంచిగా చేసిండు కాబట్టి మోడీ రావాలి.